వాళ్ళకి హౌస్ ఓపెన్ చేసాం. నిజానికి మీరు గమనించండి, ఈరోజు చాలా స్థలాల్లో, నేను అందరినీ అనట్లేదు కానీ కొంతమంది చూడండి, చాలా స్థలాల్లో ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో దిగినంటనే పాస్టర్ గారు సంఘ పెద్దలు రిబ్బన్ కట్ చేసి వెళ్ళగానే గదిలో ఏం కనబడతాయి మనకి? చెప్పండి, గదిలో ఏం కనబడతాయి? వీళ్ళు వెళ్ళక ముందే ఓ 4-5 బిందులు కనబడతాయి. ఏం బిందులు? నీళ్ళ బిందులు. వాళ్ళు అడుగుతారు, అమ్మా ఎందుకు పెట్టావమ్మా అంటే వాళ్ళు అంటారు, అయ్యా చల్లదనం కోసం అంట. ఏదనం అంట? చల్లదనం. నేనంటాను, యేసయ్య అడుగు పెడితే నీకు చల్లదనం కానీ, దైవ సేవకులు సంఘ పెద్దలని నీ ఇంటిలో అడుగు పెడితే చల్లదనం కానీ, నేనంట వారు రాకముందే ఏం పెడుతున్నారు? నీళ్ళ బిందులు. ఎవరో చెప్పారంట, అయ్యగారు నీళ్ళ బిందులు పెట్టమన్నారంట. ఇంకొక ఆయన ఎవరో చెప్పారంట, ఆ ఇంట్లో దిగ ముందు ఆ రాత్రి సంటి పిల్లలు పడుకోబెట్టాలంట. ఏ పిల్లల్ని? సంటి పిల్లల్ని. నేను అన్నాను, అమ్మా వారు ఎవ్వరు మాటలు వినొద్దు. ఇదిగో సేవకులుగా నేను చెప్తున్నాను, మేము వస్తాం, ప్రార్థన చేస్తాం. అదే మొదటిది, అదే చివరిది. దేవునికి స్తోత్రం.